సో నమస్తే పీపుల్, మనం ఆల్రెడీ లేట్ అయిపోయినాం. నౌ వీ హ్యావ్ టు స్టార్ట్. మీకు ఇంట్రో మొత్తం ఆన్ ది వేలో ఇస్తాను. సో స్టే ట్యూన్డ్. సో నమస్తే పీపుల్, ఎట్లున్నారు? వెరీ గుడ్ మార్నింగ్. సో మనం ఆల్రెడీ లేట్ అయిపోయినాం. ఇక్కడ మన హనీష్ భాయ్ వెయిట్ చేస్తుంటాడు. జర మెల్ల చూసుకుంటా పోదాం. రైట్, ఇంకో మన హనీష్ భయ్య రెడీ ఉన్నాడు. నమస్తే హనీష్ భయ్య. ఆల్ సెట్. సో చలో, ఇదంతా కొంచెం ఒక మీటింగ్ పాయింట్ ఉంది. ధీరజ్ అన్న వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. సో మిమ్మల్ని డైరెక్ట్ అక్కడనే కలుస్తాం. ఇంకా సో చలో, మన బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇంకో మన హనీష్ భాయ్ ఆల్రెడీ సెట్ అయిపోయింది హిమాలయన్ పైన. నమసేపు ధీరజ్ భయ్య 390 అండ్ హిమాలయన్. అది అక్కడికి పోయిందా కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. హాయ్. సో దిస్ ఇస్ ద లియనెన్సా అండ్ దిస్ ఇస్ అన్ R15. మొత్తం సెట్ అయిపోయినాం వెళ్ళడానికి. సో చలో, రైడ్లో కలుద్దాం ఇంకా మీకు. సో చలో, మనం ఆల్మోస్ట్ ఆల్ వికారాబాద్ దాకా వచ్చేసినాం. ఇంకో మన బేబీ ఇక్కడ ఉంది. అండ్ వీ హ్యావ్ అ బెనెలిఫ్ హ్యాండ్ ఇయర్ అండ్ అన్ అడ్వెంచర్ 390, మన R15, మన హనీష్ పెద్ద మంచి బండి. అండ్ దిస్ ఇస్ సతీష్ హిమాలయన్. అంటే ఆ హైట్కి ఆ మాత్రం లేవాలని చెప్పి బ్రో అట్లా చేయించుకోండు. మీకేమైనా డిఫరెన్స్గా అనిపిస్తుందా దాంట్లో? మ్యాక్సిమం కనిపిస్తుంది. ఆ బ్రోకి అది చాలా పొట్టి అయింది, ఇది కరెక్ట్ సెట్ అయింది. సో చలో, మనం ఇప్పటి నుంచి విల్ జస్ట్ స్టార్ట్. ఇక ఇక్కడ నుంచి డైరెక్ట్ పాయింట్ వరకు వీఆర్ గోయింగ్ నాన్ స్టాప్. ఇంకా మన డెస్టినేషన్కి ఒక 43 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఒక చిన్న ఫోటోషూట్ కోసం అని ఒక ఫోటో తీసుకుందామని చెప్పి ఆగినాం. సో దిస్ ఈజ్ ది లైనప్. సో అయినా ఇన్సిడెంట్ ఏంటంటే, ఖాళీ చూస్తే మీకే అర్థమవుతుంది. ఏం కనిపించలేదు మీకు ఇక్కడ? యా, సైలెన్సర్. మన సైలెన్సర్ రోడ్డు మధ్యలో ఊసిపోయింది. ఇదిగోండి సైలెన్సర్. ఇఫ్ యూ వానా గెట్ సౌండ్ ఆఫ్ ఇట్, సౌండ్ వినిపిస్తాయినండి. క్రేజీ కదా, ఖాళీ క్రేజీ అయిపోయింది బండి రోడ్ మధ్యలో. ఇంకో 20 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. సో వీ నీడ్ టు ట్రావెల్ మోర్ 20. ఏమో ఇక్కడ ఊర్లో ఫిక్స్ చేసే వాళ్ళు ఉంటారన్నారు. ఇక చూడాలి మళ్ళీ అడిగి పోయి ఏందో కథ. ఇంటర్నెట్ 181 వస్తున్నాం. సో ఫైనలీ మన సైలెన్సర్కి ఏదో ఒక జుగాడి చేసి సెట్ చేయించినాం. ఆల్మోస్ట్ వాళ్ళు కర్ణాటక వచ్చేసినాం. మనము కర్ణాటక బార్డర్లో ఉన్నాం. సో బై థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఈ భయ్య వేసి ఇచ్చిండు మనకు బండి మొత్తం. సో మన ధీరజ్ అన్న కూడా చాలా కష్టపడ్డాడు. నాట్ ఓన్లీ ధీరజ్ అన్న, అందరు మస్తు కష్టపడ్డారు. ఇక్కడైతే హనీష్ అయితే చాలా కష్టపడ్డాడు పాపం.
ఇది మన వే వాటర్ ఫాల్స్ చూడడానికి. బండ్లు మేము ఒక 200 మీటర్స్ దూరంలో పెట్టినాం. మీకు 200 మీటర్స్ నడిచాం ఆల్మోస్ట్. ఇట్లుంది సీనరీ అయితే. మనం ఆల్రెడీ ప్లేస్కి వచ్చేసినాం. సో దిస్ ఇస్ దాబాదాబి వాటర్ ఫాల్స్, ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటక. సీనరీ ఎట్లా అనిపిస్తుందబ్బా మీకు? ఈ కొండల మధ్యలో కింద కూర్చొని స్నానం వాటర్ ఫాల్స్ ఫిల్ చేస్తే ఖాళీ సెట్ ఉంటుంది. మనోరంగో పైకి వెళ్ళిపోయారు. మీకు తెలిసే ఉంటుంది వాటర్ ఫాల్స్ కింద స్నానం చేస్తే ఏంటంటే బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఏమున్నా తొందర క్యూర్ అయితే. ఎందుకంటే ఆ వాటర్తో వచ్చే ఫోర్స్, ఆ ఫోర్స్ అనేది మన బాడీ పైన పడితే చాలా వాటిని క్యూర్ చేస్తుంది. అంతేకాకుండా ఇవి చాలా మెడిసినల్ హెర్బ్స్ దీని నుంచి పాకొస్తాయి కాబట్టి సో అట్లా కూడా అడ్వాంటేజ్ ఏదో ఉంటుంది. అది నాకు కరెక్ట్గా తెలియదు కానీ చెప్తున్నా. సో లిటరల్గా ఈ ఫోర్స్తో పడ్డ వాటర్ ఒక్కసారి మన బాడీస్ పైన, మన ప్రెషర్ పాయింట్స్ పైన పడితే, ఇప్పుడు ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి ఆ ప్రెషర్ పాయింట్స్ హెడేక్కి దానికి దీనికి చాలా రిలేటెడ్ ఉంటాయి. సో ఆ ప్రెషర్ పాయింట్స్ పైన పడ్డప్పుడు ఇట్ హెల్ప్స్ ఇన్ క్యూర్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఎట్లుందా లొకేషన్ మీకు? జర ఒక్కసారి కామెంట్ బాక్స్లో కమెంట్ కొట్టండి ఎట్లుందో లొకేషన్. నమస్తే చిచాస్, ఎట్లా ఉన్నారు? మనం చెప్పేసినాం కదా ఆల్రెడీ లొకేషన్ దగ్గరకు వచ్చినామని. దిస్ ఈజ్ ది లొకేషన్, దాబాదాబి వాటర్ ఫాల్స్. సో ఈ వాటర్ ఫాల్కి వచ్చిన రీజన్ ఏంటంటే, వాటర్ ఫాల్స్ అనేటివి సో చాలా హైట్ నుంచి పడతాయి కాబట్టి దాన్ని వాటర్ ఫాల్స్ అని చెప్పి పిలుస్తాం మనము. ఆ హైట్ నుంచి పడ్డ వాటర్ పైన చాలా ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్తో మనకి ఏమవుతుందంటే నీ పెయిన్స్ కానీ ఏమైనా ఉంటే తొందరగా తగ్గుతాయి. ఏంటంటే ఇంకోటి మన చేతులకి కాళ్ళకి ప్రెషర్ పాయింట్స్ అంటూ ఉంటాయి కదా. సో అట్లాంటివి అట్లాంటివి చాలా తొందరగా తగ్గుతాయి అబ్బా. అందుకే వాటర్ ఫాల్స్ కిందకి చాలామంది చూడడానికి కూడా చాలా బాగుంటుంది, అమ్యూజ్మెంట్ ఉంటుంది, చిల్ అవ్వడానికి చాలా బాగుంటుంది ప్లేస్. చూస్తున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది లొకేషన్? ఇదేందో అనుకోకండి, ఇది మైక్ సెటప్. సో ఇట్లా నడుస్తుంది మొత్తం. ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారు, డైవింగ్లో కూడా పడుతున్నారు. ఇంత మంచి కొండల మధ్యలో ఏమైనా వాటర్ ఫాల్స్ ఉండేనా అబ్బా మీకు? ఇక్కడికి రావడానికి కూడా ట్రెక్ చేసినాము. అంటే అంత తోపు ఏం ట్రెక్ చేయలేదు, నార్మల్గా ట్రెక్ చేసినాము. మన వాళ్ళు సతీష్ వాళ్ళు, అనీష్ వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. ఐ హోప్ యూ కుడ్ సీ. మోస్ట్లీ కనిపించదు, ఒకవేళ కనిపిస్తే బై ఛాన్స్ చెప్పలేము. సో చిచ్చాస్ ఎట్లుంది లొకేషన్, మన రూట్ అదంతా. సో వెళ్ళిన వాటర్ ఫాల్స్ అయితే కంప్లీట్ అయిపోయింది రైడ్ అయితే. నేనైతే ఫుల్ హ్యాపీ ఉన్నా బై రైడ్లో, ఎందుకంటే ఐ గాట్ ది బెస్ట్ మేట్స్. ఎట్లా అంటే ఇక వచ్చిన మన రైడింగ్ పార్ట్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే అసలు పిక్చర్ సపోర్టివ్. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితే నాకు తెలిసి అయితే ఎవరు హెల్ప్ చేయరు. మీకు ఆల్రెడీ చూపించాను కదా వ్లాగ్లో, నా సైలెన్సర్ అనేది స్క్రూస్ లూజ్ అయ్యి పడిపోయింది మధ్యలో, రోడ్ మధ్యలో. సో ఐ వాజ్ డూయింగ్ 80s ఆన్ దట్ రోడ్. ఆ రోడ్లో 80 చేస్తుంటే ఆల్మోస్ట్ ఆల్ పడిపోయినా కానీ ఐ జస్ట్ గేవ్ అ కాల్ టు దెమ్, బ్రో ఇట్లా అయింది బ్రో అంటే వచ్చేసి దే వర్ ఇమీడియట్లీ డూయింగ్ సో మచ్ హెల్ప్. ధీరజ్ అన్న, సతీష్, డానియల్, అనీష్, నిజంగా మీ అందరికీ లిటరల్గా థ్యాంక్స్ చెప్తున్నా. ఈ వ్లాగ్లా నాకు ఇప్పుడు గూస్ బంప్స్ వస్తున్నాయి, లిటరల్గా చెప్తున్నా. సో అట్లా నడిచింది వ్లాగ్ అయితే. ది డే వాజ్ మెమొరబుల్. లిటరల్గా చాలా బాగా అనిపించింది డే అయితే. గుర్తుపెట్టుకోవచ్చు అప్ప ఈ రోజుని. సో హైదరాబాద్ ఇంకా 132 కిలోమీటర్స్ ఉంది. మనం ఆల్రెడీ ఏమంటారు, వాట్ వి సే 70 కొట్టినామంటారా? నేనైతే 70 కొట్టినా అనుకుంటాను నేను. ధీరజ్ భయ్యా, సతీష్,
హనీష్, డానియల్ భయ్య, శరత్ భయ్య, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. లిటరల్గా మీకు థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం చెప్పాలంటే. అట్లాంటి సిచ్యువేషన్స్లో హెల్ప్ చేస్తే చాలా తక్కువ దొరుకుతుంది అబ్బా. నాకైతే ఈ రైడ్లో వీళ్ళు దొరికిర్రు. ఇక మోస్ట్లీ నెక్స్ట్ ఏమైనా రైడ్స్ ఏమైనా షార్ట్ రైడ్స్ ఇట్లా ప్లాన్ చేస్తే పక్కా వీళ్ళతోనే ప్లాన్ చేసుకుంటా నేను. సో అట్లా ఫిక్స్ అయినా. సో చలో, మీకు ఎట్లా అనిపిస్తుంది సీనరీ అదంతా? నాకైతే లాజవాబ్ ఉంది. ఇప్పటిదాకా వర్షం పడుతున్నాడు పడి మధ్యలో అయిపోయింది, అందుకే కెమెరా తీయలే, లాక్ చేయలే. ఇంకా ముందు ఇంకా చాలా బాగుండే. ఇక్కడ కొంచెం డిఫరెంట్గానే ఉంది. ఎట్లా అంటే చేసింగ్ ది సన్ అంటారు కదా, అట్లనే ఉంది. ఇక్కడ నా బండి ముందు నీడ, నేను అటు పోగానే సన్ వచ్చింది. చూసా ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో తెలుసా ఇట్లా. సో మీకు ఎప్పుడన్నా లేదు ఒక 200 కిలోమీటర్ రైడ్, లేదు ఏదైనా వాటర్ ఫాల్ చూడాలనుకుంటే, ఇది ఆల్మోస్ట్ ఆల్ కర్ణాటక దగ్గర ఉంది భయ్య. చూడొచ్చు, చిల్ అవ్వచ్చు. వాటర్ ఫాల్స్ అయితే బాగుంది. మీకు ఇదే వాటర్ ఫాల్స్లో యూ ఆల్సో గెట్ ది ప్లేస్ టు ట్రెక్. ఎట్లా అంటే కొంచెం ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటుంది. మీరు ఆ కొండను ఎక్కొచ్చు, అంటే వే ఉంది కొంచెం ఎక్కడానికి. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. అరే మస్తు చిల్ అవుతారు కదా చిచ్చాలు, మంచిగా కూర్చుర్రు, తింటారు. మంచి ఇట్లాంటి ప్లేసెస్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇట్లా మీరు కూడా ఒకవేళ బండి పైన వస్తే చూసుకోండి అబ్బా. ఐ మీన్ మీ బండికి ఎవ్రీ నట్ బోల్ట్ అన్ని టైట్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇది దగ్గర కూడా లేదు సిటీకి. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్ అనేది లేదు. మీకు దగ్గరలో రాయల్ ఎన్ఫీల్డ్ స్టోర్ దొరకదు ఒకవేళ రాయల్ ఎన్ఫీల్డ్ పైన వస్తే. నాట్ ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్, కేటీఎమ్స్ కానీ ఆర్ ఎనీ యమహాస్ కానీ, R15 అండ్ ఆల్. మన భయ్య కొట్టేస్తుండు, రప్ప కొట్టేస్తుండు. సో అన్నీ ఇంటి దగ్గర ఒకసారి చూసుకొని అన్నీ సెట్ చేసుకొని రండి. ఆల్మోస్ట్ ఆల్ 170 to 190 కిలోమీటర్స్ అవుతుంది. ఎంత బ్యూటిఫుల్ ఉందబ్బా. వ్లాగ్లో కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే. అంగోండి ఇక్కడ నీడుంది, అక్కడ ముందు చూడండి ఎండ కొడుతుంది. ఇంకో ఎండలోకి పోతున్నాం. ఎండలోకి పోయేదైతే పక్కా చూపిస్తే ఇప్పుడు నేను ముందర ఎండ కనిపిస్తుంది, ఎండ కొడుతుంది. సో అదబ్బా బేసిక్గా నేను చెప్దాం అనుకుంది అది. సో మనం ఆల్మోస్ట్ ఆల్ అనంతగిరి, ఐ మీన్ వికారాబాద్ దాటి ఇంటికి ఆల్మోస్ట్ ఆల్ చేవెళ్ళ వరకు వచ్చినాం. చేవెళ్ళ ఇంతకుముందు 39 ఉండే, మరి క్రాస్ అయినామో లేదో డౌటే. సో ఇట్లా అయింది ఈరోజు బ్లాగ్. ఇట్లాంటి నేచర్లో, ఐ మీన్ ఇట్లాంటి రోడ్లో చిల్ అవుతుంటే ఉంటుంది బా, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. చిల్ అంటే వేరే అనుకోకండి, బండి నడుస్తుంటే మెల్లగా నీట్గా. మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఈ పోలీస్ బండి వెనకాల ఎందుకు పోతా అని. పోలీసు వాళ్ళు ఎస్కాట్ లేక ఉండరాబ్బా మనకి. సో మీకు కూడా ఇట్లాంటి ప్లేసెస్ ఏమైనా ఎక్స్ప్లోర్ చేయాలి అది ఇది అనిపిస్తే జస్ట్ ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ కొట్టుర్రి. ఇట్లాంటివి ఇంకా 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 చేద్దాం. చూడండి, go with all safety, carry your sanitizers, carry your masks. సో చలో, హైదరాబాద్ ట్రాఫిక్ మనని వెల్కమ్ చేస్తుంది. ఖాళీ ఇచ్చి పడేస్తుంది ట్రాఫిక్ అయితే.
సో చలో మనం టోటలీ మనం హైదరాబాద్కి వచ్చేసినాం. ఇది అందరూ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళని ఇక నేను ఏం చేయలేను. చూసి బాబాయ్ బాబాయ్ అసలుకైతే ఈ టైంలో హైదరాబాద్ ఇంత కామ్ ఉండడం నేనైతే ఫస్ట్ టైం అబ్బా చూడడం. ఎందుకంటే చాలామంది నిమజ్జనాలు చేస్తారు, నిమజ్జనాలు ఉంటాయి, ఆల్మోస్ట్ అవుతున్నాయి అనుకుంటా. కార్లు పక్కకైతే ఆపినారు ఏమో. ఇక్కడైతే చిన్న చిన్న వినాయకులు అవుతాయి, అండ్ ది అదర్ సైడ్ చాలా వినాయకులు వస్తాయి. ఎట్లా అంటే కన్నుల పండగ అంటారు కదా, యూ విల్ డెఫినెట్లీ ఫైండ్ దాట్. ఎట్లా అంటే మీకు పక్కా కనిపిస్తుంది పోయి, అది ఖాళీ సెట్ ఉంటుంది. కానీ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. అంటే ఇట్లా ఒక మనకి ఇట్లా ఈ కరోనా అది ఇది వస్తుంది, ఇట్లా అవుతుంది, వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోలేకపోతాం, వినాయకుడి నిమజ్జనాలు ఎంజాయ్ చేయలేకపోతాం అని ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అసలు లిటరలీ నేను ఎప్పుడు అనుకోలేవు. So, namaste chas. We are back home now. So, total ఇంటికి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఆల్ టైం వచ్చి అయ్యింటుంది 7:45. ఇట్స్ 7:45 అంటే పట్టింది ఆల్మోస్ట్ ఆల్ 3-4 గంటే, 3-4 అవర్స్లో వచ్చేసినాం. సో ఒకవేళ మీరు పోదాం అనుకుంటే ఈ ప్లేస్ అయితే పోదబ్బా. ఐ మీన్ ఒక 200 కిలోమీటర్స్ రైడ్ అట్లా వెళ్దాం అనుకున్న వాళ్ళకి ఈ ప్లేస్ అయితే కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది, అది చేసినట్టు ఉంటుంది. ఐ మీన్ కొంచెం చిల్ అయినట్టు ఉంటుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ గో ఫర్ సమ్ ఆఫ్ రోడ్ కొట్టాలనుకున్న కూడా కొంచెం ఉంటుంది, ఎక్కువ ఉండదు, లైట్గా ఉంటుంది. లైట్గా ఓకే, యూ క్యాన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ రోడ్ విత్. అండ్ ఆల్సో ఘాట్ స్టేషన్ వచ్చి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. 2 కిలోమీటర్స్ మొత్తం క్రేజీ టర్న్స్ ఉంటాయి అసలు. ఎట్లా అంటే యూ విల్ ఎక్స్పీరియన్స్ అ గుడ్ థింగ్. సో दिस इज़ फॉर टुडेज़ व्लॉग. चलो फिर मिलेंगे, बाय, मल्ली कलुद्दाम. जय हिंद.